baseline, nice and slow. Ooh, yeah. హలో, నేను మీ దినేష్. ఈరోజు మనం ఈ వీడియోలో ఏం చూస్తున్నామంటే హోచిమిన్ సిటీ యొక్క ఇన్ఫ్రాస్ట్రక్చర్, అంటే రోడ్లు, స్ట్రీట్స్, అలా చెప్పుకుంటూ పోతే ఇక్కడ చూసారా వర్షం పడ్డది. నేను ఇది యాక్చువల్లీ ఆఫ్టర్నూన్ సెషన్లో రికార్డ్ చేశాను అనమాట ఈ వీడియో. అప్పుడు కొంచెం రైన్ పడింది. సో మేము యాక్చువల్లీ మా హోటల్ దగ్గర నుంచి వాక్ చేసుకుంటూ కొంచెం అలా స్ట్రీట్స్ ఎలా ఉన్నాయో చెక్ చేసుకుంటూ పోతూ ఉన్నాం. అలా పోయేటప్పుడు నేను ఈ వీడియో క్యాప్చర్ చేశాను. యాక్చువల్లీ ఈ వీడియో కొంచెం షేక్ అవుతూ వస్తుంది, ఎందుకంటే నాకు పెద్దగా ఎక్స్పీరియన్స్ లేదండి వీడియోస్ రెడీ చేయటంలో. అందుకనే యాక్చువల్లీ నాకు యూట్యూబ్ మీద పెద్దగా ఎక్స్పీరియన్స్ లేదు. సో ఇది నా ఫస్ట్ ట్రయల్ అనమాట. సో అందుకనే కొంచెం షేక్డ్గా వచ్చినాయి వీడియోస్. సో నెక్స్ట్ నేను గింబల్ తీసుకున్నాను. సో దానివల్ల నెక్స్ట్ రాబోయే సిరీస్లు, వీడియోస్ అన్నీ కూడా ఎట్లాంటి డిస్టర్బెన్స్ లేకుండా నీట్గా తీస్తాను అనమాట. సో మనం ఈ వియత్నాం సిరీస్కి వస్తే, వియత్నాం అనేది ఒక ఎక్స్ట్రాడినరీ టూరిస్ట్ ప్లేస్ అనమాట. ఇది మంచి టూరిస్ట్ అట్రాక్షన్. మనం జస్ట్ 6 days 10 days పెట్టుకుంటే సరిపోదు. వియత్నానికి మనం మినిమం 15 to 25 days పెట్టుకుంటే ఈ హోచిమిన్ దగ్గర నుంచి, హనాయ్ దగ్గర నుంచి దనాంగ్ వరకు కూడా ప్రతిదీ ఎక్స్ప్లోర్ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు అనమాట. అంత బాగుంటుంది వియత్నాం అనేది. సో ఈ వీడియోలోకి వస్తే మనం నా హోటల్ యొక్క హోమ్ స్పేస్ హోమ్ నుంచి దాన్ని అక్రాస్ చేసి, దాని తర్వాత అలా లైన్లో నడుచుకుంటూ వెళ్తూ నియర్ బై బ్యాంగ్టన్ మార్కెట్ వరకు ఈ వీడియోలో కవర్ చేశానండి. చూసారా మీ మినీ వ్యాన్లు ఎలా ఉన్నాయో? ఎంత చైనా నుంచి ఇంపోర్ట్ చేసుకుందనమాట వీళ్ళు బాగా ఫ్రెండ్స్ చైనీస్ బార్డర్ షేరింగ్ అవ్వటం వల్ల ఎక్కువ బైక్సే ఉంటాయి ఇక్కడ. ట్రాఫిక్ ఫుల్గా ఉంటుంది. బట్ అంత ఫుల్గా ట్రాఫిక్గా ఉన్నా కూడా చాలా కంట్రోల్గా ఉన్నారు వాళ్ళు. మొత్తం ఆ రూల్స్ ఫాలో అవటం కానీ ఆ కథ అంతా డిఫరెంట్. అది టయోటా వ్యాన్ వెనకాల చూశారు కదా. దాని తర్వాత నెక్స్ట్ ఇక్కడ చైనీస్ తర్వాత జపనీస్ ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువగా ఉంటుంది వీళ్ళ దగ్గర. వీళ్ళు మావోయిస్టులు, నాట్ మావోయిస్టులు, వీళ్ళు కమ్యూనిస్టులు. సో వీళ్ళంతా కూడా కొద్దిగా కంపేర్డ్ టు అదర్ పీపుల్తో పోలిస్తే కొంచెం ఫ్రెండ్లీ నేచర్ ఎక్కువ. ఇండియన్స్ అంటే చాలా రెస్పెక్ట్. నాకు అది బాగా నచ్చింది వియత్నాంలో. దే లవ్ ఇండియన్స్. అది చాలా ఇంపార్టెంట్ మనకి. ఇంకా చెప్తాగండి. ఏంటంటే ఇంకా వియత్నాం గురించి చూసారుగా ట్రాఫిక్ ఎలా ఉంది అక్కడ. ఇక కొద్దిగా రోడ్లు దాటాలంటే కొంచెం కష్టంగానే ఉంటుంది అనమాట. చూసారా నా వైఫ్ అక్కడ ఎలా వెయిట్ చేస్తుందో? నేను చూసుకోకుండా వీడియో తీస్తూ క్రాస్ చేసేసాను. యాక్చువల్లీ బ్లాక్డ్ కొంచెం ఇలాగా. ఇక్కడ సిగ్నల్స్ ఉండవండి నడిచే వాళ్ళకి. ఇది అంతేగా. వేరే కంట్రీలో అయితే పక్కన బటన్ ఉంటుంది, నొక్కితే ఆగుతారు. కొంచెం థాయిలాండ్ అలాంటి దేశాల్లో ఏంటంటే నడిచే వాళ్ళకి హెవీగా రెస్పెక్ట్ ఇస్తారు. అదొక డిఫరెంట్ కంట్రీ. ఇప్పుడు చూసారా రైట్ హ్యాండ్ సైడ్లో ఒక స్కూల్ ఉంది. ఆ స్కూలు 11 ఆ టైంకి వాక్ చేస్తున్నాం. 12:30 ఆ టైంకి రిలీజ్ చేస్తారు పిల్లల్ని. అక్కడ చూసారా గ్రెబ్ ఉంది. ఇక్కడ ఏంటంటే మనకి ర్యాపిడో ఎలాగో అలాగే గ్రాబ్ కూడా వాళ్ళకి ఫుడ్కి, బైక్కి, కారుకి బుక్ చేసుకోవడానికి. ఇది స్కూల్. ఇక్కడ మంచి విషయం ఏంటంటే ప్రతి 1/2 కిలోమీటర్కి ఒక స్కూల్ ఉంది. ఎక్సలెంట్. చూసారా ఎక్కడ చూసినా ప్రతి 100 మీటర్స్కి వియత్నాం రెడ్ ఫ్లాగ్, దాని తర్వాత హోచిమిన్ స్టాచ్యూ అంటే
ఫ్లెక్సీయో, స్టాచ్యూయో ఏదో ఒకటి ఉంటది. ఇంతకీ మర్చిపోయాను. హోచిమిన్ సిటీ యాక్చువల్లీ అసలు పేరొచ్చేసి సైగాన్ అండి. అది సైగాన్ రివర్‌కి ఆనుకొని ఉంటది. ఎలా అయితే ఆ రష్యాకి మన అది ఉంటదిగా వోల్గా నది. వోల్గా రివర్ ఎలా ఉంటదో, అలాగా హోచిమిన్ సిటీకి అలాగే ఉంటదనమాట. ఇక్కడ ఒపేరా హౌస్ ఉంటదండో! మనకి రష్యాలో ఒపేరా హౌస్ ఎలా ఉందో, ఇక్కడ గూడా ఒపేరా హౌస్ కూడా ఉంటది. దాని వీడియో గూడా పెట్టా. అది కూడా నీట్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తా. సో, అలాగా దీనికి హోచిమిన్ అనే ఒక గొప్ప వ్యక్తి పోరాడి ఇది యాక్చువల్లీ నార్త్, సౌత్‌గా విడిపోవాల్సింది విడిపోకుండా కలిపి ఒకే దేశంగా తీర్చిదిద్దడం వల్ల దీనికి ముద్దుగా హోచిమిన్ అని పేరు పెట్టుకున్నారు. చాలా గొప్ప సిటీ. మంచి చరిత్ర కలిగిన నగరం ఇది. చూసారా బస్సులు కొన్ని చిన్నగా ఉన్నాయి. చిన్నగా ఉన్న బస్సులు చూసే షాక్ అయ్యాను. క్యూట్‌గా ఉంటాయి ఇక్కడ బస్సులు. ఇంకా మంచి విషయం ఏంటంటే, మన క్రెడిట్ కార్డ్‌లు, డెబిట్ కార్డ్‌లు ఏ కార్డయినా పనిచేస్తదండి. 7-Eleven, మెక్‌డొనాల్డ్స్ ఇంకా ఇక్కడ మనకు రైస్ కూడా చిక్కుతది. హ్మ్. అది అది బాగా కంఫర్టబుల్ అనిపించింది నాకు. చాలా చీపు. ఇది పెట్రోల్ స్టేషన్ అనమాట. పక్కనుందే. లెఫ్ట్ హ్యాండ్ సైడ్‌లో ఇదే పెట్రోల్ స్టేషను. ఇది కొంచెం పెట్రోలు, డీజిలు కొంచెం వాళ్ళకి ఎక్స్‌పెన్సివే. ఆ రేట్లు పెద్దగా చెక్ చేయలేదు. నార్మల్‌గా క్యాబ్ డ్రైవర్‌ని అడిగా. వాడు లక్షలో, కోట్లల్లో చెప్తుండు. నాకు అర్థం కాలేదు దాన్ని ఎలా కన్వర్ట్ చేయాలో. ఎందుకంటే బేసిక్‌గా నాకు టైం సరిపోలా ఈ కంట్రీని ఎక్స్‌ప్లోర్ చేయడానికి. మళ్ళీ ఎళ్తా, మళ్ళీ దిగుతా, మళ్ళీ చూస్తా, మళ్ళీ ఎక్స్‌ప్లోర్ చేస్తా. చేస్తూనే ఉంటా. డిస్ట్రిక్ట్ 12 దగ్గర నుంచి స్టార్ట్ చేస్తే డిస్ట్రిక్ట్ 1 వరకు పిన్ టు పిన్ ఎక్స్‌ప్లోర్ చేయాలండి దీన్ని. అదే నా డ్రీము. కానీ వీళ్ళ కల్చర్ చాలా డిఫరెంట్‌గా ఉంది. చిన్న చిన్న కుర్చీల్లో రోడ్డు బయట కూర్చొని ఎంచక్కా మిత్రులతో, బంధువులతో, అందరితో రిలేటివ్స్‌తో ఆరుబయట ఏదో 1980స్, 60స్‌లో కూర్చొని మన ఊళ్ళల్లో ఈ విలేజెస్‌లో ఎలా మాట్లాడుకుంటారో అలా మాట్లాడుకుంటూ ఉంటారు. భలే కామెడీగా ఉంటది అది చూస్తా ఉంటే. ఇక్కడ ఇది నియర్ బై స్క్వేర్ అనమాట. ఇది సైగాన్ స్క్వేర్‌కొచ్చామండి. ఈ సైగాన్ స్క్వేర్‌లోనే బ్యాంక్‌టాన్ మార్కెట్ గూడా ఉంటది. చాలా ఎక్స్‌పెన్సివ్ లోపల బ్యాంక్‌టాన్ మార్కెట్. దానికన్నా ఇంకోటుంటది బ్యాంక్‌టే అని. అది కొద్దిగా హోల్‌సేలు మార్కెట్ అది బ్రహ్మాండంగా ఉంది. దాని వీడియో నా దగ్గరుంది. లొకేషను, అడ్రెస్సులు అన్నీ పెట్టేస్తాను. నీట్‌గా ఎళ్ళిపోయి షాపింగ్ చేసుకోవచ్చక్కడ. ఇక్కడేంటంటే మెక్‌డొనాల్డ్స్ దగ్గరగా ఉంది. సో, ఇక్కడ మనం మెక్‌డొనాల్డ్స్‌లో ఎంచక్కా నీట్‌గా చికెన్ ఆర్డర్ చేసుకొని తినేసి ఆ బ్యాంతాన్ మార్కెట్ అంతా ఎక్స్‌ప్లోర్ చేసి దానికి నియర్ బై మరియమ్మన్ టెంపుల్ ఉందండి. ఆ టెంపుల్ గూడా ముందు టెంపుల్‌కెళ్ళొచ్చి ఇక్కడ మెక్‌డొనాల్డ్స్‌లో తిని బ్యాంక్‌టాన్ మార్కెట్ తిరిగి ఇక్కడి నుంచి ముందుకెళ్ళి ఇండిపెండెన్స్ ప్యాలెస్, దాని తర్వాత ఒపేరా హౌసు, దాని తర్వాత పోస్ట్ ఆఫీసు, బుక్స్ స్ట్రీట్ అన్నీ నియర్ బైయే. జస్ట్ హాఫ్ కిలోమీటర్, 1 కిలోమీటర్ 600 మీటర్స్ అలా అనమాట. హ్మ్. అది వియత్నాం. మనం ఇక్కడ బైక్ రెంట్ కూడా తీసుకోవచ్చు. ఆహ్, బట్ ఏంటంటే, ఈ మధ్య కాలంలో ఫారినర్సు రష్యా, ఉక్రెయిన్ వార్ వల్ల ఆ రష్యన్స్‌కి ఇది ఒక రీప్లేస్‌మెంట్ అయిపోయింది ఆ ఉక్రెయిన్ పీపుల్‌కి. వాళ్ళొచ్చేసి ఏంటంటే, ఓ తాగేసి బైకులేసుకొని ఎళ్ళిపోయి, ఓ గుద్దేసి వీళ్ళు చాలా అమాయకులు బేసిక్‌గా. సో, ఫ్యూచర్‌లో మనం ఎంతైనా నీట్‌గా ఉండాలి. ఉంటే నీట్‌గానే ఉంటదనమాట. చూసారా గ్రబ్ అది. హ్మ్. ఇలా. దీని తర్వాత ముందుకెళ్తే ఒక బస్ స్టేషన్ వస్తదనమాట. అదేంటంటే సెంట్రల్ బస్ స్టేషన్ అనుకుంటా. అక్కడ అన్ని బస్సులు ఆగుతా ఉంటాయి. సో, అక్కడి నుంచి నాకు తెలిసి సిటీ మొత్తానికి కనెక్టివిటీ ఉన్నట్టుంది. దీని తర్వాత ఈ సందులోంచి మేము కాఫీ బిల్డింగ్‌కెళ్ళాం. మొత్తం 5 ఫ్లోర్స్ ఏమో ఉంటది కాఫీ బిల్డింగ్. అది కూడా ఎక్స్‌ప్లోర్ చేశా. ఆ కాఫీ బిల్డింగ్‌లో కాఫీ తాగలేదు. ఎందుకంటే, నాకు మన 7-Elevenలో కాఫీ నచ్చింది. రకరకాల డ్రింక్స్ ఉంటాయి 7-Elevenలో. ఈసారి ఎళ్ళినప్పుడు ట్రై చేద్దాంలే అని వదిలేసాను నేను దాన్ని.
అన్ని ప్రతి ఫోన్‌లోనూ కాఫీ ఉంటది. ఎగ్ కాఫీ ఫేమస్ అంట. ఈసారి ట్రై చేద్దాం దాన్ని. అది. ఇది స్క్వేరు. అది బ్యాంథాన్ మార్కెటు. హ్మ్. ఇక్కడికొచ్చి నుంచొని చూస్తే వియత్నాం అద్భుతంగా ఉంటది. అది అది ఐ థింక్ అది ఫైనాన్షియల్ బిల్డింగ్ అనుకుంటా. లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఉంది. దాని పైనుంచి కూడా ఎక్కి సిటీ వ్యూ చూడొచ్చు. చాలా బావుంటది. ఇది బ్యాంక్‌టాన్ మార్కెటు. అది. దీన్ని క్రాస్ చేసెళ్తే మనకి అన్నీ చిక్కుతా ఉంటాయి. ఇది సెంటర్‌లో పెట్టి అందుకే నేను తిప్పుతా ఉన్నాను కెమెరాని అటు ఇటు. చూసారా కెమెరా షేక్ అవుతుంది. ఏమనుకోవద్దు. నేను ప్రాక్టీస్ చేస్తన్నా. హ్మ్. నా వీడియోస్ గాని మీకు నచ్చితే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఫాలో చేయండి. థాంక్ యూ. బై.